గింత గింత గంపంత అయినట్టు చిన్న చిన్నగా మూసుకొస్తుంది. మూడొద్దుల సంది మొగులంతా నల్లబడ్డది. మొంతా తుఫాన్ ముంచుకొస్తుంది. ఇయ్యరమయ్యర వానలు దంచి కొడుతున్నాయి. ఇక తుఫాన్ ఏడిదాకొచ్చింది, ఏంది కథ అనేది అంతా అరుచుకొని వద్దాం పారట్లవి. మోంతా తుఫాను మెత్తగా చేస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని. బంగాళాఖాతంలో లేచి ఏపీకెల్లా రువడి మీద ఉరికొస్తుంది. ఇప్పుడు నిన్న మొన్నటి దానిక ఈడ్చుకొచ్చిన వానలు చాలా అన్నట్టు ఇప్పుడు ఇదోటి మోపైంది పబ్లిక్ పానానికి. ఇప్పుడు ప్రస్తుతానికి తుఫాను నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. రేపు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి రాత్రి లోపల కాకినాడ దగ్గరలో తీరాన్ని తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 వరకు ఉండే అవకాశం, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాధారణ అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. అంటే ఉప్పెన 1 మీటర్ వరకు ఉండే అవకాశం ఉన్నది. తుఫాన్తో పైలంగా ఉండాలంటున్నారు. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, ఇంతకంటే ఎక్కువ ఇంకా చెప్పేందుకే ఉంటది. అయితే ఇప్పటికే గవర్నమెంట్ కూడా అన్ని అతారాలు పతారాలు తయారు చేసుకున్నాడ కూడా. తుఫాన్ జయంగా వరదలు వచ్చినా పబ్లిక్ కి ఏమన్నా తక్లీఫ్లైనా అరుచుకునేందుకు అన్ని తయారు చేసుకున్నాం అనేది అధికారులు అంటున్న మాట. మరి ఉండాలి కదా, ఏమన్నా పెద్ద ముప్పు వస్తే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ మందిని కాపాడొచ్చని వాళ్ళ ఆపొచ్చిన వాళ్ళది. మరి ఏదున్నాకి తుఫాన్ తోని పెద్ద ముప్పే ఉన్నదట. నుళ్ళు ఎదురుగాలు, ఉరుములు, మెరుపులు 3 వద్దుల దానిక జరంతా పైలంగా ఉండాలంటున్నారు అధికారులు. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, కింది జాగ్రత్తల ఇండ్లున్నోళ్ళు ఇంత పైలంగా ఉండాలి. మరి ఇగో పబ్లిక్ వచ్చేకాడ పోయేకాడ మీరు సుత జరంతా జాగ్రత్త సుమా. ఏం చెప్తున్నా.